అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. హిట్లర్ సైన్యం ఫిన్లాండ్ దేశాన్ని సర్వనాశనం చేసేస్తుంది. యుద్ధం దాదాపుగా ముగింపుకొచ్చేసింది. అక్కడ కార్పేనో ముసలోడు సైన్యం కంట పడకుండా బంగారాన్ని వెతుకుతూ ఉంటాడు. అలా అక్కడే 2 రోజులు మకం పెట్టి బురదలో మట్టిని జల్లెడ పడతాడు. చిన్న బంగారం ముక్క ఒకటి దొరుకుతుంది. కార్పి కళ్ళలో ఆ టైంలో వెలుతురు చూడాలి. అయితే ఓ పెద్ద గొయ్యి తవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎంత తవ్వినా బంగారం దొరకదు. అలా తవ్వుతూ ఉండగా బంగారు ముద్దలు కనిపిస్తాయి. ఇంకా తవ్వుతూ ఉంటాడు. బంగారం కొండే తోలుతుంది. కార్పి ఆ బంగారాన్ని ముక్కలు ముక్కలు చేసేసి మొత్తం కట్ చేసి తన మోయగలిగినంత బంగారాన్ని సంచిలో ఎత్తుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి తన గమ్యానికి బయలుదేరుతాడు. అలా ఆ గుర్రం మీద వెళ్తూ ఉండగా నాజీ సైన్యం కొంతమంది అమ్మాయిల్ని బంధించి ట్రక్కులోంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. కార్పీకి ఎదురుపడతారు. కార్పీ ఆ జర్మనీ సైన్యాన్ని చూసి భయపడుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందులో ఒక సోల్జర్ కార్పీని కాలుద్దామని చూస్తాడు. అయితే వారి కమాండర్ వదిలే వదిలే ఎందుకు, వాడు ఎక్కడికని వెళ్తాడు, వెనకాలే ఇంకొక ట్రూప్ ఉంది కదా, వారికైనా వాడు చిక్కుతాడు, వాళ్ళు వేసేస్తారులే, పైగా వీడొక ముసలోడు, లైట్ తీసుకో అంటాడు. కార్పీ అలా ముందుకు వెళ్తూ ఉండగా ఇంకొక నాజీ ట్రూప్ కనబడుతుంది. అయితే కార్పీని ఆపి, ముసలోడా, కనీసం మేము వచ్చామని నీకు రెస్పెక్ట్ కూడా లేదు, నీ బాడీ లాంగ్వేజ్ కూడా మాకు నచ్చలేదు, కింద దిగమని అంటారు. మిగిలిన వారు సంచిలో ఏముందో వెతుకుతూ ఉంటారు. అందులో బంగారం చూసి మిగిలిన సోల్జర్కి చెప్తారు. అయితే వీడు బంగారం దొంగిలించి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, నీ ముసలోడా, నీకెందుకు ఇంత బంగారం అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. కార్పీ తన కత్తితో వాడి కణతల్లో పొడిచి లేపేస్తాడు. మిగిలిన ఇద్దరు సోల్జర్స్ కూడా గన్నుతో అటాక్ చేస్తే గన్ను తీసుకుని ఆ ఇద్దరు సోల్జర్స్ను కూడా చాలా తెలివిగా చంపేస్తాడు. కార్పీకి 70 సంవత్సరాలు ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎదురులు వెళ్ళిన కమాండర్ ట్రూపు గన్ ఫైరింగ్ శబ్దం చాలా ఎక్కువగా వస్తుంది. ఆ ముసలుడికి ఒక్క బుల్లెట్ సరిపోతుంది. అయినా ఇంత ఫైరింగ్ జరుగుతుంది ఏంటనే అనుమానంతో వెనక్కి వస్తారు. ముగ్గురు సోల్జర్స్ ఘోరంగా చనిపోయి ఉంటారు. అక్కడ ఓ బంగారం ముక్క మాత్రం దొరుకుతుంది. కమాండర్ దాన్ని చూసి, అయితే వాడు బంగారం దొంగిలించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట అని ఆలోచనలో పడతాడు. కానీ కమాండర్ కార్పీని మాత్రం చేసి చేయకుండా అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు అలాగో వదిలేశాడా అని అనుకుంటాం. కార్పీ వెళ్ళే దారిలో ఈ కమాండర్స్ వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టేశారు. కాసేపటికి కార్పీ వెళ్తున్న దగ్గర పెద్ద ల్యాండ్ మైన్ పేలి కార్పీ వెళ్తున్న ఆ హార్స్ అయితే పేలి ముక్కలైపోతుంది. గుర్రం చనిపోతుంది. అయితే కమాండర్స్ ఉన్న సోల్జర్స్ టీం మొత్తం కార్పీ కాసి వస్తూ ఉంటారు. కార్పీ కాసేపటికి తెలివి వచ్చి పైకి లేచి కింద పడి ఉన్న బంగారం ముక్కలన్నీ సంచిలో ఎత్తుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి నాజీలు వచ్చేస్తారు. కమాండర్ని చూసినా కూడా ఆ కార్పీ పట్టించుకోకుండా ఆ బంగారాన్ని ఏరుకుంటూ ఉంటాడు. బంగారం మొత్తం సంచిలో ఎత్తుకుంటాడు. కమాండర్ కాసి చూస్తాడు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో చూద్దామని కమాండర్ చూస్తూ ఉంటాడు. ఒక రాయిని తీసుకొని ల్యాండ్ మైన్ మీద కొట్టడంతో ల్యాండ్ మైన్స్ మొత్తం ఒకటి తర్వాత ఒకటి పేలిపోతూ ఉంటాయి. ఆ స్మోక్లోంచి కార్పీ తప్పించుకుంటాడు. కమాండర్ ఇద్దరు సోల్జర్స్ని ల్యాండ్ మైన్స్ లేని చోట సైడ్ నుంచి వెళ్ళి పట్టుకోమని పంపుతాడు. వారు కూడా ఆ మైన్స్ పేలి చనిపోతారు. మరొక ఇద్దరు సోల్జర్స్ని పంపిస్తాడు. వారి మీద కూడా ఆ కార్పీ ఒక మైన్ ఇసరడంతో ముఖం పేలి చనిపోతాడు. ఇంకా అందరూ కూడా ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక మెటల్ షీట్ని అడ్డం పెట్టుకొని కార్పీ చాలా తెలివిగా తప్పించుకుంటాడు. కమాండర్ సోల్జర్స్తో ఇక్కడ మనం ఎన్ని ల్యాండ్ మైన్స్ పెట్టామని అడుగుతాడు. మొత్తం ల్యాండ్ మైన్స్ ఇక్కడే పెట్టామని చెప్తారు. బంధించి తెచ్చిన ఆ లేడీస్ని ట్యాంకర్ ముందు నడవమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళ సేఫ్టీ కోసం. అలాగా ఆ ట్యాంకర్తో పాటు ఈ కార్పీని పట్టుకోవడానికి ఎదురుకెళ్తూ ఉంటారు. కమాండర్తో ఒక సోల్జర్ మనల్ని ఫిన్లాండ్ నుంచి వెనక్కి వచ్చేయమని ఒక జనరల్ మెసేజ్ పంపించాడు, మనం వెనక్కి వెళ్ళాలి సార్ అని చెప్పి అంటాడు. దానికి కమాండర్, మనం ఆల్మోస్ట్ యుద్ధం ఓడిపోయాం, ఇంకొక 2 వారాల్లో పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు, కనీసం బంగారం నుంచి అయినా సరే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుందని చెప్తాడు. కార్పీ ఇటువైపు వెళ్ళాడు, అటువైపే బండి పోనీయమని చెప్తాడు. అయితే కార్పీ తన దగ్గర ఉన్న బంగారం సంచులతో అలా నడుచుకుంటూ కాలిపోయిన ఒక ఆర్మీ వ్యాన్ దగ్గర రిలాక్స్ అవుతాడు. తన దగ్గర పెంచుకున్న ఒక కుక్కని ఇటు నుంచి నువ్వు వెళ్ళిపోమని చెప్పి వదిలేస్తాడు. అంతలో కాసేపటికి వేట కుక్కలతో కమాండర్ ట్రూపు అటువైపుగా వస్తుంది. కార్పీ భయం భయంగా దాక్కుంటాడు. కుక్కలు పసిగట్టి దగ్గరికి వస్తూ ఉంటాయి. వారి వ్యాన్ కిందకి జంప్ చేసి చాయ్స్ని పట్టుకొని వేలాడుతాడు కార్పీ. కుక్కలకి వాసన అందిపోతుంది. కార్పీ కాసి వస్తూ ఉంటాయి. కార్పీ కత్తితో పెట్రోల్ ట్యాంకును పగలగొట్టేసి దానికి రంధ్రం చేసి ఆ పెట్రోల్ని తన ఒంటి మీద పోసుకుంటాడు. ఆ పెట్రోల్ వాసన వల్ల కుక్కలు పసిగట్టలేకపోతూ ఉంటాయి. అందులో ఒక సోల్జర్ బళ్ళన్నీ ఆఫ్ చేపిస్తాడు. అప్పుడు కమాండర్తో అంటాడు, పెట్రోల్ ఎక్కడో కారిపోతుంది, కుక్కలో స్మెల్ని పసిగట్టలేకపోతున్నాయని చెప్తాడు. ఈ గ్యాప్ నుంచి కార్పీ పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అయితే కార్పీ పారిపోతూ ఉండగా సోల్జర్స్ చూసేస్తారు. కార్పీని కాలు మీద కాలుస్తారు.
అయితే వాడి మీదకి కుక్కలను వదిలేస్తారు. కార్పి తనకు తానే నిప్పంటించుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లేక్‌లోకి దూకేస్తాడు. అయితే కమాండర్ అయినా సరే కార్పిని వదిలే ప్రయత్నం చేయడు. కమాండర్ ఆ లేక్ దగ్గరికొచ్చి ఇద్దరు సైనికుల్ని లేక్‌లోకి దిగి వాడిని చంపేసి బంగారం తెమ్మని చెప్తాడు. అయితే ఇద్దరు సైనికులు కిందకి దిగుతారు. కార్పి ఎంత స్ట్రాంగ్ మ్యాన్ అయితే అడుగు కిందకు కూడా వెళ్ళిపోయి ఆ మడుగు కిందే ఆ ఊపిరి బిగబెట్టుకొని అలాగే ఉంటాడు. అయితే కార్పి దగ్గరికి ఇద్దరు సోల్జర్స్ రావడంతో కార్పి ఆ ఇద్దరు సోల్జర్స్ని కూడా చంపేస్తాడు. మరొక ఇద్దరు సోల్జర్స్ని పట్టుకోమని పంపిస్తాడు. ఆ ఇద్దరు సోల్జర్స్ని కూడా చంపేసి వారి డెడ్ బాడీని అడ్డంగా పెట్టుకొని ఫైరింగ్ నుంచి తప్పించుకొని అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాడు. అయితే కార్పి కుక్క అక్కడికొచ్చి మూలుగుతూ ఉంటుంది. అయితే కమాండర్ ఆ కుక్కను పట్టుకుంటాడు. కార్పి ఆ బంగారంతో తన ఊరికి వెళ్ళిపోతాడు. ఊరు మొత్తం శ్మశానం అయిపోయి ఉంటుంది. మొత్తం తగలబెట్టేశారు. తన కాలిపోయిన తన ఇంట్లోకి వెళ్ళి బంగారం పట్టుకొని ఎంత కష్టపడి సాధించుకున్న ఫలితం లేకుండా పోయింది. నేను ఈ బంగారం జీన్ చేసుకోనని చాలా బాధపడతాడు. అంతలో కార్పిక్కి కుక్క అరుపులు వినిపిస్తాయి. బయటకొచ్చి చూస్తాడు. కనీసం నువ్వేనా బతుకున్నావని అనుకుంటాడు. ఆ కుక్కకి ఒక బాంబు సెట్ చేసి ఉంటుంది. చూసి ఆ బాంబును విసిరేలోపు చేతిలోనే పేలిపోతుంది. కార్పి చివరికి ఎగిరి పడతాడు. కార్పి దగ్గరికి కాసేపటికి కమాండర్ వచ్చి, మమ్మల్ని ముప్పల తిప్పలు పెట్టావు కదరా, నిన్ను చంపాలన్నా నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి ఆ కార్పిని ఉరివేసి వేలాడదీసేస్తారు. అయితే కార్పి జేబులో చిన్న బంగారం ముక్కను పెట్టి దీనికోసం కదా ఇంత కష్టపడ్డామని ఆ కోట్లో బంగారం ఇచ్చి గుడ్ బై అని చెప్పి ఆ బంగారం మొత్తం తీసుకొని ఆ కమాండర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ కాసేపటికి కళ్ళు తెరుస్తాడు కార్పి. కార్పీకి ఉరివేసిన ఆ చెక్క దగ్గర ఒక మేక్ ఉంటుంది. ఆ మేక్కి తన బాడీని సపోర్ట్ చేసుకొని అలా ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు పొద్దున్న దాకా అలాగే ఉంటాడు. వీడి అదృష్ట కొద్దీ ఒక యుద్ధ విమానం కింద నుంచి వెళ్తుంది. ఆ గాలి ఇసురుకి ఉరికి వేలాడుతున్న చెక్క వంగి కార్పి కిందకి జారిపోతాడు. ఆ ప్లేన్ నుంచి ఇద్దరు సోల్జర్స్ దిగుతారు. వారి ప్లేన్కి పెట్రోల్ అయిపోవడం కోసం కిందకి దిగి పెట్రోల్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు సోల్జర్స్లో ఒక సోల్జర్ కార్పి దగ్గరికి వచ్చి చూస్తే కార్పి బ్రతికి ఉంటాడు. ఆ కార్పి బ్రతికి ఉన్నాడని మరొక సోల్జర్తో చెప్తాడు. అప్పుడు ఆ సోల్జర్ కార్పిని వాడి పెంచుకున్న కుక్కను కూడా చంపేమని అంటాడు. అంతలో ఆ కార్పిని చంపుదామని వచ్చిన సోల్జర్ని కాళ్ళు విరక్కొట్టడంతో వాడు తల నేలకు తగిలి చనిపోతాడు. మరొక సోల్జర్ వచ్చి కార్పి కోసం వెతుకుతూ ఉంటే కార్పి వాడిని కొట్టి వాడిని కింద పడేస్తాడు. అప్పుడే కార్పి తన జేబులో ఉన్న బంగారం ముక్కను తీసి నా దేశంలో ఉన్న బంగారం నా దేశానికే దక్కాలని చాలా బాధపడతాడు. అయితే తన బాడీకి తగిలిన దెబ్బలను ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఇంకా మిగిలిన ఆ సోల్జర్ని ఆ ప్లేన్లో ఎక్కించుకొని ఆ ప్లేన్ వేసుకొని తన కుక్కతో పాటు వెళ్ళిపోతాడు. కమాండర్ మాత్రం మరోపక్క యుద్ధ ట్యాంకులతో అలా వెళ్తూ ఉంటాడు. ఎదురుగా వీరి మిలిటరీకి సంబంధించిన ప్లేన్ ఒకటి కూలిపోయి ఉంటుంది. ఆ ప్లేన్ ఎవరితో కాదు, ఇప్పుడు కార్పి వేసుకొచ్చిన ప్లేనే. కిందకి దిగి ఆ ప్లేన్లో మన వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారని చూస్తారు. అందులో ఒక సోల్జర్ మాత్రం చనిపోయి ఉంటాడు. ఆ సోల్జర్ కూడా ఉరి వేసి ఉంటుంది. అయితే ఈ కమాండర్ సంబంధించిన సోల్జర్ అంటాడు, ఈ సోల్జర్కి ఉరితాడు ఉంది. ఈ ఉరితాడు కూడా ఇందాక మనం కార్పీకి వేసిందని అంటాడు. కార్పీ వచ్చేసాడని చెప్పి కమాండర్కి అర్థమైపోయి బళ్ళు ఎక్కడ ఆపకుండా పోనీయమని అంటాడు. లేడీస్ బందీలుగా ఉన్న వ్యాన్లో ఇద్దరు సోల్జర్స్ ఉంటారు. వెనకాల ట్యాంక్ వస్తుంది. ఆ ట్యాంక్ వెనకాల 2 బళ్ళు వస్తూ ఉంటాయి. ఆ ట్యాంకర్ వాళ్లకు వ్యూ ఎదురుగా ఉన్న పైపు నుంచి మాత్రమే కనిపిస్తుంది. అది చిన్న రంధ్రం గుండా కనిపిస్తుంది. కార్పి వెంటనే ఆ వ్యాన్లోకి దూగి ఇద్దరు సోల్జర్స్ని చంపేసి అక్కడున్న ఆడవాళ్లకు ఆయుధాన్ని మొత్తం ఇచ్చి బండిని నడుపుతున్న వాడిని కూడా చంపేసి ఆ వ్యాన్ని కంట్రోల్లో తెచ్చుకుంటాడు. కాస్త బండి స్లో చేసి ఎదురుగా పోనిస్తూ ఉంటారు. అంతలో వేరే బండిలో ఉన్న సోల్జర్స్ ఇలా బండి దగ్గరకు వచ్చి ఆగడంతో లేడీస్ అందరూ ఆ సోల్జర్స్ని చంపేస్తారు. కమాండర్ ట్యాంకర్ మీదకి కార్పి దూకి ఆ ట్యాంక్ మీద పెద్ద శబ్దం చేస్తూ ఉంటాడు. అందులో ఉన్న సోల్జర్ ఏంటి ఆ శబ్దం అని బయటికి రాగానే ఈ కార్పి ఆ సోల్జర్ మీద అటాక్ చేయడంతో ఇద్దరు ఫైట్ చేసుకుని ఆ ట్యాంక్ మీద నుంచి కింద పడిపోతారు. కమాండర్ కార్పిని చూస్తాడు. కానీ బంగారం దగ్గర నుంచి పోతే చాలు, వాడు ఎలాగో మనల్ని ఫాలో అవ్వలేడు. మనం జంబూ ప్లేన్ దగ్గర నుంచి వెళ్ళిపోతే మనం ఎలాగో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చేదని అనుకుంటాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. కార్పి నాజీ సోల్జర్ని చంపుదామని అనుకున్న లోపు అటుగా ఒక వార్ బుల్లెట్ వస్తుంది. కార్పిని చూడడంతో వార్ బుల్లెట్ని అక్కడ వదిలేసి పారిపోతారు ఆ సోల్జర్సు. కార్పి ఆ బుల్లెట్ వేసుకొని కమాండర్ కోసం బయలుదేరతాడు. కమాండర్ ఒక జంబో ప్లేన్ దగ్గర ఆగి తన కజిన్ని కలిసి నేను బంగారం తెచ్చాను, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదామని చెప్తాడు. అయితే కమాండర్తో పాటు వచ్చిన తోటి సైనికుడిని తనే కాల్చి చంపేస్తాడు. ఎందుకంటే బంగారంలో వాటా అడుగుతాడని.
కమాండర్ తన కజిన్తో ఆ ప్లేన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో కార్పీ ఫైరింగ్ చేసుకుంటూ వీళ్ళ ప్లేన్కి ఎదురు పడతాడు. అయితే జంబో ప్లేన్కి ఎదురుగా వస్తుంటాడు చాలా స్పీడ్గా. ఇద్దరు చాలా స్పీడ్గా ఎదురెదురు పడుతూ ఉంటారు. కార్పీ చేతిలో ఉన్న కొడవలతో ఆ ప్లేన్ని గట్టిగా గుచ్చడంతో ప్లేన్కి అతుక్కొని ఆ ప్లేన్తో పాటు పైకి ఎగిరిపోతాడు. అలా వెళ్ళి వెళ్ళి ఆ ప్లేన్ టైర్ దగ్గర వెళ్ళి ఇరుక్కొని కింద నుంచి కన్నం పెట్టుకొని ఆ ప్లేన్లోకి వెళ్ళిపోతాడు. ఏదో శబ్దం వచ్చిందనుకుని కమాండర్ లోపలికి వస్తాడు. కార్పీ కమాండర్ మీదకి తిరగబడతాడు. కమాండర్తో కార్పీ ఫైట్ చేయలేకపోతూ ఉంటాడు. ఆ టైంలోనే ఆ ప్లేన్లో పెద్ద ఆటం బాంబు కనిపిస్తుంది కార్పీకి. కమాండర్ కార్పీని కొట్టబోతూ ఉంటాడు. అంతలో తన చేయిని ఆ బాంబుకి తగిలించి బటన్ నొక్కగానే ఆ బాంబుతో పాటు పైనుంచి కింద పడి కమాండర్ పేలిపోయి చనిపోతాడు. ప్లేన్ క్రాష్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు కార్పీ బంగారం సంచిని చేత్తో పట్టుకొని ప్లేన్ని గట్టిగా పట్టుకొని ఒక మూల కూర్చుంటాడు. కింద పడి ప్లేన్ క్రాష్ అయిపోతుంది. కాసేపటికి బురదలోంచి కార్పీ బంగారంతో పాటు బయటకు వస్తాడు. ఫిన్లాండ్ మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళి బంగారం మొత్తం వాళ్ళకి అప్పగించి నా డబ్బులు ఏమని అడుగుతాడు. నేను ఇంత మాత్రమే బంగారం తేగలిగాను, ఇంకా అక్కడ చాలా బంగారం ఉంది అన్న అండంతో మూవీ ఎండ్ అయిపోతుంది.